కలుపుకుందాం అనుకున్నా నేను గలపనియ్యా. గప్పుడు నీ మాటిన్నా. రెండు ఓట్లు కూడా మీరు తప్పకుండా మన గ్లాస్ గుర్తుకే వేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి. ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం ఆయన అన్ని కోట్ల ఆస్తిని వదిలిపెట్టి మిమ్మల్ని బాగు చేయాలని వచ్చారు. సో కాబట్టి మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి మరి మార్పు రావాలని కోరుకోండి. తప్పకుండా గ్లాస్ గుర్తుకి 2 ఓట్లు, ఎంపీది ఎమ్మెల్యేది 2 ఓట్లు మన గ్లాస్ గుర్తుకి వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మంచి భవిష్యత్తును పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏమ్మా కాదమ్మా, మన భవిష్యత్తు మారాలి కదమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము? అవునా? వీళ్ళిద్దరు మొహాలు చూసి మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి. ఓకేనా? హలో, వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. ఈరోజు మనతో యాక్ట్రెస్ ప్రత్యూష గారు ఉన్నారు. దేవతలారా దీవించండి, సీతా మహాలక్ష్మి, అలా వెంకటాపురంలో అనే సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. మరెన్నో సీరియల్స్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. 20 మూవీస్, 70కి పైగా సీరియల్స్లో యాక్ట్ చేశారు ఆవిడ. అంత బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంది ప్రజల స్పందన పిఠాపురంలో? చాలా 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 హెవీగా ఉందండి. అంటే ఈసారి పక్కా ఇంకా ఆయన నిలబడ్డారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు మనము. ఎవరిని గమనం వెళ్ళి ఇలా పవన్ కళ్యాణ్ మేము ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అమ్మ ఒక అవకాశం, ఆ ఛాన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇంకా హై మెజారిటీతో ఉంది, ఇంకొంచెం హై మెజారిటీతో ఆయన విన్ అవ్వాలని మేమందరం కూడా, మా ఆర్టిస్టులు అందరం వచ్చాము ఆయనకి సపోర్ట్ చేద్దామని. మా వంతు చిన్న సాయం ఇది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అంటే చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్తున్నామా అని ఎగ్జైట్మెంట్తో ఉండే. సో ఇవాళ నా హ్యాపీగా ఉందన్నమాట నేను ఇక్కడికి రావడానికి. ఇక్కడ ఇంతమంది అసలు వాళ్ళు అంటే మా ఆర్టిస్టులకి ఏంటంటే అండి, ప్రజలు ఇలాగా మమ్మల్ని చూసి మీరు ఇలా చేస్తున్నారు, ఇలా ఉన్నారు కదా, మీరు ఆర్టిస్ట్ కదా అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఆ ఇదితోనే మమ్మల్ని గుర్తుపట్టి మేము అడగగానే మేము కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామమ్మా అని చెప్పంగానే చాలా హ్యాపీగా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే నిజంగా నాకు తెలిసి ఇక్కడ రోడ్లు చాలా చెత్తగా ఉన్నాయండి. మేము వచ్చేటప్పుడు జర్నీ చేసినప్పుడు పాపం మేము ఒక 1 or 2 hours జర్నీకి ఇట్లా అనుకుంటే నాకు తెలిసి వాళ్ళు ఇన్ని అవర్స్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. సో మేబీ పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే వీళ్ళ భవిష్యత్తులు మారుతాయని మేము కూడా అనుకుంటున్నాము. పిఠాపురం మళ్ళీ ఆయన ఒక రూపురేఖలు మార్చేస్తారు అనుకుంటున్నాము. సో 100% పవన్ కళ్యాణ్ గారు అది పక్కగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చూసారా మేడం? ఎప్పుడన్నా కలిసారా ఒకసారైనా? ఇంత అంటే ఆయన కోసం మీరు వచ్చి గ్రౌండ్ రియాలిటీలో ఇంత వర్క్ చేస్తున్నారు కదా. ఎస్, యాక్చువల్గా ఆయన యాజ్ ఎ హీరోగా కంటే నాకు వ్యక్తిపరంగా ఆయన్ని చూసే అంటే ఇంత సాఫ్ట్, ఇంత అంటే ఒక పొలంలో అలాగ వర్క్ చేస్తూ అలా ఉండే పర్సన్ స్కూల్గా ఎలా ఉంటారు చూడండి, అలాగా కనిపిస్తారు. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మీట్ అయింది, నేను వేరే షూట్కి వెళ్ళాను నానక్రామ్గూడ స్టూడియోలో. ఆయన జల్సా మూవీ షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ నేను మీట్ అయిందనమాట. నేను ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో జస్ట్ అలాగా నేను వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు అనేసి నేను గబగబా మా మమ్మీ ముందు వెళ్ళిపోయారనమాట. అయితే సార్ ఒక్క నిమిషం సార్, మా మమ్మీ ఇప్పుడే పైకి వెళ్ళారు, ఒక్క నిమిషం సార్ అని అనగానే పర్లేదమ్మా అని అన్నారు. ఆయన ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఉన్నారు. మా మమ్మీని పైకి వెళ్ళి పిలిచి తీసుకొని వచ్చాను. రాగానే సార్ మా మమ్మీ అనగానే నమస్తే అమ్మా అని చెప్పి అంటే నాకు ఇది నా లైఫ్లో నేను ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే ఈ హీరోస్ని నేను చూడలేదు. అంటే ఆయన మా మమ్మీ నేను పైకి వెళ్ళి తీసుకొచ్చే వరకు ఆయన అక్కడే నించొని, ఆయనకు అవసరం లేదండి అప్పటికి జల్సా అంటే మంచి ఇదిలో ఉన్న హీరో ఆయన, మెగాస్టార్ తమ్ముడు. అయినా కూడా ఆయన అలానే వెయిట్ చేసి వచ్చిన తర్వాత మా మమ్మీకి నమస్తే చెప్పి మంచిదమ్మా ఇట్లా ఉన్నారు, ఇట్లా మేము చాలా లాంగ్ నుంచి వచ్చాను సార్, నేను అప్పటికి అప్కమింగ్ అన్నట్టు చాలా దూరం నుంచి వచ్చాము సార్ అంటే ఓకే అమ్మా జాగ్రత్త మంచిది ఇలాగా చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళారు. ఆ రూమ్ అది దగ్గరే, బట్ వెళ్ళిపోవచ్చు, ఆయన ఫోన్ మాట్లాడినా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఉండి అక్కడే అర్థమైపోతుంది కదండి వ్యక్తిత్వం ఏంటి అనేది. సో అప్పటి నుంచి నాకు పిచ్చిగా ఇష్టం అనమాట. సో ఆ ఇదితోనే ఆ అభిమానంతోనే నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. అండ్ నేను నాగబాబు సార్ సీరియల్లో ఒక క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ వల్ల నా కెరియరే చాలా టర్నింగ్ అన్నట్టు. నా కెరియర్కి ఆ క్యారెక్టర్ అనేది మా ఊళ్ళు సీతామహాలక్ష్మి అనే సీరియల్లో మా ఊళ్ళు క్యారెక్టర్, దట్స్ ద టర్నింగ్ పాయింట్. ఆ ఇదితోనే సార్ త్రూగా
ఎంపీ కోటాలో మాకు అప్పుడు మా పాపకి సీట్ ఇప్పించారు. నాకు అసలు అది స్కూల్లో ఏంటి అనేది కూడా తెలియదు నాకు. సో ఒక అంటే ఈ పిల్లలు ఇలా ఉన్నారు అంటే కష్టపడతారు, లేడీస్ కష్టపడుతున్నారు, అయ్యో వాళ్ళకి ఏదో చెయ్యాలి అనే మెంటాలిటీ ఉంటుంది అందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా. సో ఆ ఇదిలోనే నాకు ఇంత హెల్ప్ చేసి అంటే నాకు దాని గురించి వివరించి చేసి ఇట్లా అంటే ఒక ముగ్గురు కూడా అదే ఇదితో ఉంటారు చూడండి. నాకు అక్కడే ఇంకా నేను ఆ ఫ్యామిలీకి ఫిదా అనమాట. ఇంకా ఈ విధంగా నాకు ఒక అవకాశం వచ్చింది నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు చూసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జైట్మెంట్ అనమాట, ఇప్పుడు చూస్తాను మళ్ళీ కలవాలి, ఈ ఇదితో ఉండాలి అని. సో హోప్. చెప్పండి మేడం, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు కూడా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లలు మార్చాడని వ్యంగ్యంగా మాట్లాడతారు. అంటే ఎలా చూస్తారు దీన్ని? ఏమండి, ఒక్కటి చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పెళ్లి చేసుకొని 30 మందితో తిరిగితే ఓకేనా? అలా కాదు కదా. ఆయన ఇప్పుడు ఎవరికి అన్యాయం అనేది చేయలేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరికి వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు ఏంటంటే అండి, ఒక మనిషి వ్యక్తిత్వం అనేది ఎవరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా 30 పెళ్ళిళ్ళు చేసుకున్నారా దీంట్లో తెలియదండి. ఆయన అంత ఆస్తిని వదులుకొని ఇక్కడ వీళ్ళకి ఏదో చేయాలి అని వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కళ్ళతోనూ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది చూడాలి, అంతే కదండి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు అని చెప్పని అంటారు, వస్తారు సినిమా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు అని చెప్తారు. అది ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడుతున్నారు, ఏదో చెయ్యాలి, ఓటమిని చూసుకోవట్లేదు, గెలుపు కోసం ముందుకు వెళ్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. సో మనం అన్నీ పట్టించుకోకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనకాల ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలకి ఏదో చేయాలని ఆయన ఒక దృక్పథంతో ఒక స్ట్రాంగ్నెస్తో ముందుకెళ్తున్నారు. ఆయనకి మా వంతు మేము కూడా ఉండాలి, మేము కూడా నిలబడాలి. ఇంత కష్టపడే వ్యక్తికి ఆయనకి ఏంటండి హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చొని 4 సినిమాలు, ఆయన వద్దన్నా కూడా వచ్చి సినిమాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా చేసుకోకుండా ఏదో చేయాలని వస్తున్నారు అన్నప్పుడు దానికి సపోర్ట్ మనం చేయాలి. ఆ ఇదితోనే మేము ఇక్కడికి వచ్చాము. ఇంత ఇదిలో కూడా మేము కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా సినిమాలు సీరియల్స్ పక్కన పెట్టి ఇలా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం తిరుగుతున్నారు. ఎలా ఉంది ఇక్కడ? ఏం చూసారు మీరు? ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ అయితే అండి, రోడ్లు చాలా చెత్తగా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క గుమ్మం దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏముందమ్మా ఎవరు మారదు, ఏమీ లేదు, ఇట్లానే ఉంటాయి అని చెప్పాను. కానీ మేము పవన్ కళ్యాణ్ గారి మాట ఎత్తగానే ఏం మాట్లాడతారంటే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే ఈసారి ఆయనే మా పక్క, ఈ రాడు ఇట్లానే అంటే వాళ్ళ లోపల వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు అనేది డైరెక్ట్గా చెప్తుంటే మాకు అనిపించింది, అయ్యో ఇంత మాకు 1 అవర్లో అండి ఆ రోడ్లలో తిరిగి వస్తే ఓ మై గాడ్ హారబుల్ ఉన్నాయి అన్నమాట. అంటే పల్లెటూళ్ళలో ఇప్పుడు చాలా వరకు చాలా చోట్ల చాలా అభివృద్ధి వచ్చింది, కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ పల్లెటూళ్ళు అనేది వెనుకబడిపోయి ఈ రోడ్లు అసలు ఆ గుంతలు అవి చూస్తుంటే వీళ్ళు ఎలా డైలీ ఎట్లా జర్నీ చేస్తున్నారు, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అనేసి మాకు కొంచెం చాలా ఫీల్ అయిపోయామన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఎమర్జెన్సీ వెళ్ళాలనుకోండి, ఒక 9 months ప్రెగ్నెంట్ కనుక దాంట్లో వెళ్తుంటే అప్పుడే డెలివరీ అయిపోతుంది, అలా ఉన్నాయి ఆ రోడ్లో. సో అంత వర్స్ట్గా ఉంది ఇక్కడ, అంత పట్టించుకోకుండా ఉన్నారా అనేసి కొంచెం ఏమంటారు ఇట్లా ఈ పాలన మీద కొంచెం హేట్ వస్తుందన్నమాట. బట్ మేబీ ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక ఫస్ట్ ఇదే మారుస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. ఈ రోడ్లు ఇవన్నీ మంచిగా మార్చేసి నాకు తెలిసి మంచి పాలన అయితే వస్తుందండి, మంచి భవిష్యత్తు అయితే 100% నాకు తెలిసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 100% మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళందరికీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ హోప్ని ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సో నాకు తెలిసి 100కి 100% నాకు తెలిసి ఈసారి పక్కాగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం గెలుస్తుంది.